హల్లెలూయా. దినదినము నీదు ప్రేమ రుచి చూచుచున్నాను, దినదినము నీదు ప్రేమ రుచి చూచుచున్నాను. దయగల జీవాహారముతో పోషించుచున్నావు, దయగల జీవాహారముతో పోషించుచున్నావు. దేవాని జీవ జలము నాకిచ్చితివే, నీ దివ్య ప్రేమ నాలో పొంగెను. దేవాని జీవ జలము నాకిచ్చితివే, నీ దివ్య ప్రేమ నాలో పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. నా పాదములను నీవు బండపై నిలిపితివి, నా పాదములను నీవు బండపై నిలిపితివి. నా అడుగులనెల్లా నీవు స్థిరపరచిన దేవుడవు, నా అడుగులనెల్లా నీవు స్థిరపరచిన దేవుడవు. దేవా నాకాశ్రయుడవు నీవే కదా, నీ దివ్య ప్రేమ నాలో పొంగెను. దేవా నాకాశ్రయుడవు నీవే కదా, నీ దివ్య ప్రేమ నాలో పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువలో రక్తము కార్చి నన్ను రక్షించితివి, సిలువలో రక్తము కార్చి నన్ను రక్షించితివి. సార్వత్రిక సంఘములోన నన్నైక్యపరచితివి, సార్వత్రిక సంఘములోన నన్నైక్యపరచితివి. దేవాని దయనా ఎడల అత్యున్నతము, నీ దివ్య ప్రేమ నాలో పొంగెను. దేవాని దయనా ఎడల అత్యున్నతము, నీ దివ్య ప్రేమ నాలో పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. వాగ్దానములను నాలో నెరవేర్చిన ఓ ప్రభువా, వాగ్దానములను నాలో నెరవేర్చిన ఓ ప్రభువా. విడువక నా ఎడల నీదు కృప చూపుచున్నావు, విడువక నా ఎడల నీదు కృప చూపుచున్నావు. దేవాని మారని ప్రేమ సంపూర్ణము, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. దేవాని మారని ప్రేమ సంపూర్ణము, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. మృతిని గెలిచి మా కొరకై తిరిగి లేచిన ప్రభువా, మృతిని గెలిచి మా కొరకై తిరిగి లేచిన ప్రభువా. మా కొరకై త్వరలో రానై ఉన్న మహిమా రాజా, మా కొరకై త్వరలో రానై
ఎన్న మహిమా రాజా. దేవాని సన్నిధి నాకు ఎంతో ప్రియము, నీ దివ్య ప్రేమ నాలో పొంగెను. దేవాని సన్నిధి నాకు ఎంతో ప్రియము, నీ దివ్య ప్రేమ నాలో పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓవర్ టు సుదర్శన్. కృష్ణ వినపడుతుందా కృష్ణ? వినపడుతుంది కదా అన్న? వినపడుతుందన్నా? రైట్. దేవుని ఒక వాక్యం ధ్యానించుకుందాం. దేవుని వాక్యం నుండి కీర్తన గ్రంథం, కీర్తనలు 11వ అధ్యాయం. కీర్తన గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుండి 3 వచనాలు చూస్తాం. కీర్తనలు 11 మొదటి 3 వచనం. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కుండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు, చీకట్లో యథార్థ హృదయుల మీద వేటకై తన బాణములు నారియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఉదయం నుంచి మీరు కాపాడినారు ప్రభువా, మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, సంఘంగా మేమందరం కూడుకొని ప్రభువా మీ వాక్యం ధ్యానిస్తుండగా మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ఎన్నో మర్మాలు మాకు తెలియజేయమని, ఆత్మీయ విషయాలు మీరు మాతో మాట్లాడాల్సింది ప్రార్థన చేస్తున్నాం. నన్ను కూడా కడగండి, నన్ను కూడా పరిశుద్ధపరచండి, క్షమించి కృప చూపించి దయ చొప్పున వాడుకోవాల్సింది ప్రార్థన చేస్తాం. యేసు వారి పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి దావీదు గారు రాసిన కీర్తన. దావీదు మీద చాలా మంది పగబట్టి దావీదును చాలాసార్లు చంపడానికి ప్రయత్నం చేసిన మనిషి. దావీదు జీవించినప్పుడు ఆయనకు శత్రులు చాలా మంది తయారయ్యారు. ఆయనను చాలాసార్లు చంపడానికి కూడా ప్రయత్నం చేశారు. ఆయన నష్టం తీసుకొచ్చడానికి చాలాసార్లు ప్రయత్నం చేశారు. ఆయన చాలా మంది నిందించారు, చాలా మంది నిందించారు. అప్పుడు ఆ సమయంలో ఒక విశ్వాసిగా దావీదు తీసుకున్న నిర్ణయం మనకెంతో ఆదర్శం. చాలా మంది ఆ సమయంలో పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది సలహాలు ఇస్తుంటారు పారిపోమని చెప్పేసి. ఇక్కడ దావీదు గారు ప్రార్థన చేస్తాను. ఇది ప్రార్థన ఏమంటే, యెహోవా నీ శరణొచ్చి ఉన్నాను అంటున్నాడు. దేవుని శరణొచ్చిండు, కానీ పరిస్థితులు ఏమో దావీదుకు వ్యతిరేకంగా కనబడుతున్నాయి. ఇప్పుడు సమాజం ఏమంటదంటే, కొన్నిసార్లు చూడండి ఏమంటది, పక్షి వలె నీ కొండకు పారిపోమ్ము అని మీరు నాతో చెప్పుట ఇయ్యాలి. ఇక్కడ దేవుడు చెప్తాడు పారిపోమ్మని, మనం అర్థం చేసుకోవాలి. సెంటెన్స్ బై సెంటెన్స్ చదివినప్పుడు అక్కడ మనకు అర్థమవుతుంది. మీరు అని వాడుతున్నారు. మీరు అంటే సర్వ సమాజం. కొంతమంది సర్వ సమాజం చాలాసార్లు మనకు రాంగ్ గైడెన్స్ ఇస్తుంది. దేవుని ప్రజలు కూడా కొన్నిసార్లు రాంగ్ గైడెన్స్ ఇస్తారు.
నేను ఈ మధ్య చాలాసార్లు చెప్తున్నా, వాక్యం బోధించే ప్రతి వ్యక్తి దేవుని నుంచి వాక్యం పొందుతున్నాడు అని అనుకోవాల్సిన రోజులు కాదు ఇది. దేవుని వాక్యం ద్వారా చాలా మంది సలహాలు ఇస్తుంటారు. మనం చాలాసార్లు వాళ్ళ సలహాలు పాటిస్తుంటాం. ఎప్పుడైనా సరే ఎవరన్నా మనకు ఏదైనా సలహా ఇచ్చినప్పుడు అది వాక్యం ద్వారా మనం పరిశీలించాలి. పరిశీలించకుండా మన గొప్ప దైవ సేవకుడు, మంచి ప్రార్థనపరుడు కావచ్చు, దైవ సేవకుడు కావచ్చు, ఆయన ఇచ్చే సలహా ఆయన ప్రభువు నుంచి పొందిండా లేదా అనేది మనం గ్రహించాలి. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్త వినండి. ఎవరన్నా సరే మనకు ఒక సలహా కానీ మనకు ఏదన్నా చెప్పిండు అనుకోండి, ఆ చెప్పిన వ్యక్తి గొప్ప వ్యక్తి కావచ్చు, ప్రార్థనపరుడు కావచ్చు, మంచి వాక్యం బోధించవచ్చు. కానీ చెప్పిన వాక్యము దేవుని నుంచి పొందిండా, లేకుంటే తన సొంత జ్ఞానంతో చెప్తుండా, భ్రమ పెడుతున్నాడా, మోసం చేస్తున్నాడా? ఈ రోజులైతే ఇలాంటి కోకొల్లలు, ఈ రోజుల్లో కోకొల్లలు వాళ్ళకి ఏది తోస్తే అది బోధిస్తారు, ఏది తోస్తే అది చెప్తున్నారు. దేవుని నుంచి పొందిందా లేదా అనేది మనం గ్రహించకపోతే మనము నష్టపోయే ప్రమాదం ఉన్నది. ఇక్కడ ప్రజలు చెప్తారు, పక్షి వల్ల కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటయ్యేలా. ఇప్పుడు పక్షి వలె కొండకు పారిపో, తప్పించుకొని పో అని చెప్పినప్పుడు దావీదు గారు ప్రశ్నిస్తున్నాడు, ఎందుకు అట్లా చెప్తున్నారు అని చెప్పేసి. అంటే దావీదు గారు వాక్యం ద్వారా గమనించిండు వీళ్ళు చెప్పేది తప్పు, దేవుని ప్రజలు పారిపోకూడదు అనేది వాస్తవం. చాలాసార్లు మన బంధువులు కూడా మనకు చెప్తారు, అరే యేసుప్రభు ఎందుకు నమ్ముకున్నావు, యేసుప్రభు నమ్ముకుని నీకేం జరిగింది అని. నష్టాలే కష్టాలే కదా, వద్దు. మళ్ళా ఈ మధ్య గర్వాపస్ అని స్టార్ట్ చేశారు. ప్రభుని నమ్ముకున్నాను తిరిగి హిందూయిజంలోనికి మళ్ళీ లాక్కెళ్తా ఉన్నారు, గర్వాపస్ అని చాలాసార్లు మనకు చెప్పేవారు ఉంటారు. బంధువులు చెప్తారు, రక్తం చెప్తారు, పేరెంట్స్ చెప్తారు, మన వెల్విషర్స్ చెప్తారు, మన క్షేమం కోరిన వారు చెప్తారు. కానీ మన క్షేమం కోరిన వారు ఆత్మీయులా కాదా అనేది మనం గ్రహించకపోతే మనము నష్టపోతాం. అప్పుడు మనకు అనిపిస్తుంది కొన్నిసారి, ప్రభువు నమ్ముకోవడం ద్వారా నాకు ఏం మేలు జరుగుతున్నది, ప్రభువు నమ్ముకోవడం ద్వారా ఏం జరుగుతున్నది అంటే కష్టాలే, నష్టాలే, ఆర్థిక ఇబ్బందులే, అనారోగ్యమే కదా అని మనము అనుకునే అవకాశాలు ఉన్నాయి. అనుకోవచ్చు పరిస్థితిని బట్టి. ఆ సమయంలో మన ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. కనుక మన పునాదులు కదిలిచ్చే ప్రమాదం ఉన్నది. అది వచ్చి పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు అంటున్నారు. అంటే అటువంటి సమస్యలు మనల్ని వెంబడిస్తాయి. మనం ఏమనుకుంటామంటే అన్ని చక్కగా ఉన్నాయి కదా, అన్ని బాగున్నాయి కదా అని మనం అనుకుంటాం. కొన్ని మాటలు చూద్దాం. ఇదే కీర్తనలో 7వ అధ్యాయం 1వ వచనంలో దావీదు గారు, యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను తరుము వారి చేతిలో నన్ను తప్పించుము, నన్ను తప్పించు వాడు ఎవరు లేకపోగా. బాబా నన్ను తప్పించు బాబా. పారిపోతాడు అక్కడనే. దావీదు గారు పారిపోవటం లేదు, పారిపోయేటోళ్ళకు జవాబు ఇస్తున్నాడు. ఎవరైనా మనల్ని ప్రభు నుంచి పక్క దళిత వారు కరెక్ట్ జవాబు ఇవ్వాలి. ఇక్కడ జవాబు ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? 11వ అధ్యాయం 1వ వచనంలో సెకండ్ లైన్, పక్షి వలె నీ కొండకు పారిపోమని మీరు నాతో చెప్పుటయ్యేలా. ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తి అట్లా మాట్లాడతాడు. ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తి అట్లా మాట్లాడుతుంటాడు. కాబట్టి మనం గమనిస్తుండాలి. మనను ప్రోత్సహించేవారు, మనకు చెప్పేవారు వాళ్ళు ఎవరైందో మనం గమనించాలి. దావీదు గారు స్ట్రేట్ గా చెప్పేస్తున్నాడు, పక్షి వల్ల నీ కొండకు పారిపోమని మీరు నాతో చెప్పుటయ్యేలా. దావీదు గారు గొర్రెలను కాసేటప్పుడు కొండకెళ్ళి అక్కడ దాచుకునేవాడు, సేద తీర్చుకునేవాడు, రెస్ట్ తీసుకునేవాడు కొండకెళ్ళి. అవి
ఎవరైనా మాట్లాడుతున్నారు అమ్మ, ఎవరో డిస్టర్బెన్స్ వస్తుంది, ఎవరో మాట్లాడుతున్నారు. హలో అమ్మ, ఎవరైనా మాట్లాడుతురా? ఆహా లేదు అంకుల్. లేదా వినబడుతున్నది. ఇప్పుడు బంద్ చేశారు. రైట్. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా దేవుని పిల్లలు మనం పారిపోకూడదు. మరి ఏం చేయాలి? పారిపోకుండా ఏం చేయాలి? చూడండి, కొన్ని మాటలు చూద్దాం. ఎఫ్ఎస్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. ఎఫ్ఎస్సి 6:13. ఒకేసారి 13 అయిపోయింది. చక్కని మాట. మనం గమనించాల్సిన విషయం ఏమంటారంటే, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరిష్టకును సమస్తం నెరవేర్చిన వారై నిలబడినట్లు శక్తిమంతున ఉన్నట్లు దేవుడిచ్చి సర్వంగ కవచమును ధరించుకునుడి. సర్వంగ కవచాన్ని ధరించుకున్నాడు. ఏంటిది మన కవచం? ఏంటిది మన కవచం? ఏంటిది మన భద్రత? యేసుక్రీస్తు మన కవచం, యేసుక్రీస్తు మన భద్రత. దేవుని వాక్యం, యేసుక్రీస్తు అంటే వాక్యం, వాక్యం అంటే దేవుడు. కనుక మనం ఈ క్రీస్తును వాక్యాన్ని వేరు చేసి మనం ఎప్పుడు కూడా మాట్లాడలేము. కనుక దేవుడిచ్చు వాక్యాన్ని మనము కవచంగా, అదే మన కవచం. వాక్యం మనకు ఒక కవచం లాంటిది. దేవుని వాక్యం మనకు కవచం లాంటిది. అదేం చేస్తుంటే మనకు ధరించుకోవడం అంటే దేవుని వాక్యం గ్రహించగలగాలి. ఈ సమస్య వచ్చినప్పుడు ఏ ఏ వాక్యం ద్వారా మనం ఎదుర్కోవాలి? అది సమస్యను ఎదుర్కోవాలంటే వాక్యం కావాలా మనకు. ఫస్ట్ మన మన హృదయంలో వాక్యం నింపబడాలి, తర్వాత ఆత్మలో నింపబడాలి, అది ప్రవర్తనలో చూపెట్టాల, ప్రవర్తనలో చూపెట్టాలి. కనుక ఇవన్నీ కూడా మనకు ఎప్పుడు కూడా సమస్యలు ముందే కాషన్ ఇచ్చి, హెచ్చరిక ఇచ్చి ఎప్పుడు రావు. ఇది ఇది మనం ఈరోజు నేర్చుకోవాలి. సమస్యలు ఎప్పుడు కూడా మన ముందే కాషన్, హెచ్చరికలు ఉంటాయి కదా. మన రోడ్డు మీద పోయేటప్పుడు హెచ్చరికలు, ఆ హెచ్చరికలు మనము ఏమాత్రం గమనించకపోతే, హెచ్చరికలు మనం గమనించకపోతే మన ప్రమాదాలకు గురవుతాం. అందుకు హెచ్చరిక చాలా ఇంపార్టెంట్. కొంచెం దూరంలోనే స్పీడ్ లిమిట్ అంటాడు, ముందట డేంజర్ కరువు ఉంది అంటాడు, యాక్సిడెంట్ పోల్ ఉంది అంటాడు, అక్కడ ఇంతే లిమిట్ నడపాలంటాడు, కరువు వస్తుంది అంటాడు. మనం గమనించలేదనుకోండి హెచ్చరికలను, మనం ప్రమాదానికి గురవుతాం. అట్లనే మన లైఫ్లో మనకు సాతాను ఎప్పుడు వస్తాడో తెలియదు. అలాంటి దినాల్లో మన దుర్దినములు, చెడ్డ దినములు ఈ రోజులలో మనం చెడ్డ దినాల్లో బతుకుతున్నాం. ఎప్పుడో స్టార్ట్ అయిన చెడ్డ దినాలు మనం అనుకుంటే ఒక స్టార్ట్ కాలని. అందుకే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక చెప్తాడు, దినములు చెడ్డవి గనక అంటాడు. చక్కని మాట. ఇదే 5వ అధ్యాయం ఎఫెసీ 5:15. దినములు చెడ్డవి గనక మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకుని జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఒక మంచి గొప్ప విషయం చెప్తాను, ఒక పాయింట్. ఎవరైతే సమయాన్ని వృధా చేస్తారో వాళ్ళను బైబిల్, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అజ్ఞానులు అంటున్నారు. మళ్ళా నేను రిపీట్ చేస్తున్నాను, ఎవరైతే సమయాన్ని వ్యర్థం చేస్తారో, సద్వినియోగం చేసుకుంటలేరో వాళ్ళను దేవుని వాక్యం అజ్ఞానులు అంటున్నారు. చాలాసార్లు మన సమయాన్ని వ్యర్థం చేస్తాం, వృధా చేస్తాం, దాన్ని మనం వినియోగించుకోవట్లే. ఈ రోజు మనకు 1 గంట సమయం దొరికింది అనుకోండి, అది ప్రభు కొరకు మన ఆత్మీయ జీవితంతో వినియోగించుకోవాలి, వాడుకోవాలి. కరెంటు సేవ్ చేయలేం, కరెంటు ఉన్నదంటే వాడుకోవాల్సిందే. అట్లా సమయాన్ని మనం సేవ్ చేయలేం. ఎవరైనా సమయం సేవ్ చేయాలి, ఈరోజు 1 గంట మిగిలింది అనుకోండి, ఈ గంట రేపు 24 గంటలలో ప్లేస్ అవుతుందంటే కాదు. కరెంటును సేవ్ చేయలేము మనం.
కరెంటు వాడుతూనే ఉండాలి. అట్లనే సమయాన్ని సేవ్ చేయలేం. ఈ విషయం చాలా మంది తెలియదు. సమయాన్ని మనం సేవ్ చేయలేం. ఈరోజు 24 గంటలలో గంటను మనకు మిగిలించుకొని ఈ గంటను 24లో రేపు 25 చేద్దామంటే కాదు. రేపు 24 ఉంటుంది. ఈరోజు మనం పోగొట్టుకున్నామంటే లైఫ్ లాంగ్ పోగొట్టుకున్నట్లే. ఈరోజు మనం గంట సమయం వృధా చేసినామంటే ఇంకా మళ్ళీ దాన్ని మనము లైఫ్లో మళ్ళీ మనం సంపాదించుకోలేము. ముందుకెళ్ళిపోతుంటాం. ఈ డేట్ మళ్ళీ రాదు మనకు. ఈ డేట్ రాదు, ఇయర్ రాదు. అట్లా సమయం కూడా రాదు. అట్లా చాలా సమయం వృధా చేస్తున్నాం మనం. ఈరోజు మనకు గంట మిగిలితే అది రేపటికి పనికిరాదనే విషయం చాలా మంది తెలియదు. అందులో దినములు చెడ్డాయి కనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకో. సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. కానీ చాలా మంది దుర్వినియోగం చేస్తారు. సమయాన్ని వ్యర్థపరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఫోన్స్లల్లో ఎంత సమయం మిగులుతుంది మనకు, ఎంతో సమయం మిగులుతుంది. అది మన ఆత్మీయతకు మలుచుకోవాలి సమయాన్ని. అజ్ఞానుల వల్ల కాక అజ్ఞానుల వల్ల నడుచుకుంటున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలంట. కనుక సమస్యలు ఎప్పుడు కూడా హెచ్చరికలు ఉండయి. హెచ్చరికలు లేకుండా హఠాత్తు వచ్చేస్తాయి. సమస్య వచ్చినప్పుడు ప్రపంచంలో ఎవరికన్నా నాకు సమస్య వస్తున్నది నేను వస్తున్నా మీ ఇంటికి అని చెప్పిందా? ఎక్కడన్నా చెప్పిందా? చెప్పలేదు. చెప్పదు కూడా. సమస్యలు ఎప్పుడు కూడా చెప్పి రావు. సమస్యలు ఎప్పుడు హఠాత్తుగా వచ్చేస్తాయి. సమస్యలు ఎప్పుడైనా హఠాత్తుగా వచ్చేస్తాయి. మనము జాగ్రత్త లేమనుకోండి, ఏమరపాటు చాలా డేంజర్ కదా. ఇంకా సమస్య ఎప్పుడు హెచ్చరిక చేసి నేను వస్తున్నా మీ ఇంటికి, లేకుండా నీ లైఫ్లో వస్తున్నా అని చెప్పేసి చెప్పి రాదు. ఆ విషయం మనం గమనించాలి. ఏ సమయమన్నా సాతాను ఏ సమయమన్నా దెబ్బతీసే ప్రమాదం ఉన్నది. ఈ భూమి మీద హెచ్చరికలు లేకుండా అన్ని తుఫాన్ వస్తే హెచ్చరిస్తారు కదా. రేపు ఎంత ఎండ ఉందో ఈరోజు చెప్పేస్తారు. ఒక 10 days ఎండ ఎంత ఉందో చెప్పేస్తారు. 10 days వర్షాలు ఎట్లా చెప్తారు. తుఫాన్ హెచ్చరికలు ఉంటాయి. ప్రతి దానికి హెచ్చరికలు ఉంటాయి. కానీ సాతాను పన్నాగాలకు హెచ్చరికలు ఉండయి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కొన్ని లైఫ్లో చూద్దాం, కొన్ని జీవితాలను చూద్దాం. ఎట్లా హెచ్చరికలు లేకుండా వాళ్ళ లైఫ్లో ఎంటర్ అయిపోయిందో సాతాను, వాళ్ళు ఎట్లా ఎదుర్కొన్నారు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం వరకు యోబు జీవితం ఎంత చక్కగా ఉందంటే అసలు యోబు గాని ప్రపంచంలో ఎవ్వరు కూడా ఊహించని స్థితి ఉన్నది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనం మనం గమనిస్తే అసలు కలలో కూడా ఊహించినటువంటి సిచ్యువేషన్ ఉన్నది. 6వ వచనం వరకు వచ్చే వరకు చూడండి. 6 నుంచి 19 వరకు చూస్తే అసలు దెబ్బ అసలు కదలలేకపోతుండు. ఆలోచించడానికి కూడా అసలు నాకు ఎందుకు అయింది, ఏం జరుగుతున్నది ఆలోచించడానికి కూడా సమయం లేదు. ఒకటి ముగింపు అవుతుంటే ఇంకోటి స్టార్ట్ అవుతుంది. ఒక ముగింపు మనం సమయం లేదు. కానీ మనం గమనిస్తే 6వ వచనం నుండి దేవదూతలు యెహోవా సన్నిధి నిలిచుటకై వచ్చిన దినము తటస్థించను. ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి వచ్చాను. యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు అనగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడు సందులో సంచరిస్తుందని యెహోవా ప్రత్యుత్తరం. అక్కడ స్టార్ట్ అయింది. అంతకన్నా మనం చూడండి, ఆయన మంచి భక్తిపరుడు, మంచి కుటుంబం, ఐక్యత గల కుటుంబం. ఒకరినొకరు ఒకరింటికి ఒకరు వెళ్తున్నారు, విందు చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. యోబు జీవితం గమనిస్తే ఆత్మీయంగా ఆయనను ఆ రోజులు మించిన వారు లేరు. ఆత్మీయంగా ఆ సమయంలో ఆయన మించిన వారు లేరు. జాలిగల గుండె, జాలిగల హృదయం. ఇతరులు బాధపడుతుంటుంటే ఆయన తట్టుకోలేడు. జాలిగల హృదయం గల వారు ఇతరులను ఏ రూపంలో కూడా బాధ పెట్టరు. వాళ్ళకు ఒకటే తెలుసు, అవసరం వస్తే వాళ్ళు భోజనం బంద్ చేసి ఇతరులకు పెడతారు. అది జాలి. జాలి అంటే ఏంటంటే అదనమాట.
ఆయనకు జాలి ఉన్నది. మనము ఆయన చరిత్ర యాకోబు పత్రికలో చూడొచ్చు. ఆయనకు జాలి ఉన్నది. తర్వాత సహనం ఉన్నది. ఇన్ని క్వాలిటీస్ ఇంత డబ్బుండి జనరల్‌గా ఆయనకు సహనం ఉండదు. బాగా డబ్బున్నోళ్ళకి ఈ క్వాలిటీస్ ఉండయి. బాగా డబ్బున్నోళ్ళకు ఈ క్వాలిటీస్ ఉంటాయి. ఆయనకు సహనం ఉన్నది, జాలి ఉన్నది, కనికరం ఉన్నది. మళ్ళీ ఆయన గురించి చెప్పాలంటే మంచి ధనవంతుడు, మంచి ప్రార్థనాపరుడు, భయభక్తులు గలవాడు, చెడుతనం దగ్గరకు వచ్చేవాడు కాదు, చెడుతనం విసరించిన వాడు, ఆస్తికేం తక్కువ లేదు కదా. ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడిపేవాడు. టోటల్ చెప్పాలంటే ఆయనకి ఎటువంటి కూడా సమస్య లేదు. ఈ వ్యక్తి ఏ రోజన్నా ఇటువంటి లక్షణాలు కలిగిన వ్యక్తిని ఏ రోజన్నా ఇట్లాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి కనీసం ఆలోచన కూడా రాదు, దరిదాపులకు కూడా రాదు. యోబు కూడా అట్లా అనుకుండొచ్చు, కానీ ఏం హెచ్చరిక లేకుండా యోబు జీవితంలో దుష్టుడు ఎంటర్ అయ్యాడు. అది మనం గమనిస్తున్నాం. అది మన జీవితంలో జరుగుతుంది, అట్లా జరిగే అవకాశం ఉన్నది. ఏ హెచ్చరిక లేకుండా మన కుటుంబాలను దుష్టుడు అటాక్ చేసే ప్రమాదం చాలా ఉన్నది. ఎప్పుడు ఎవరిని అటాక్ చేసో తెలియదు. కాబట్టి మనం సమయాన్ని వృధాగా పోగొట్టుకోకుండా ప్రభుకు దగ్గరగా జీవించడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తాం. సహనం కలిగిన వ్యక్తి, జాలి కలిగిన వ్యక్తి, కొంచెమే జాలి అన్నప్పుడు మనం ఆయన గురించి చూస్తే బాగా బీదవాళ్ళని ఆదరించేవాడు, ప్రేమించేవాడు. సమాజంలో ఒక మంచి పేరున్న వ్యక్తి. ఆ సమయంలో ఎవ్వరు ఊహించకపోవచ్చు, అందరు పరేషాన్ అయినచ్చు, అందరు ఆశ్చర్యపడి ఉండొచ్చు. అరే యోబుకా ఇట్లా జరిగింది, ఏం చేసిండని యోబు వెతుకుతూ కూడా ఆయన లోపల దేవుడు చెప్తున్నాడు. దేవుడే ఆయన గురించి మంచి సాక్ష్యం ఇస్తాడు. సమాజం పక్క పెడదాం, సమాజం నుంచి కూడా సాక్ష్యం అవసరమే. కొంతమంది నాకు సమాజంతో అవసరం లేదు, సమాజంతో నాకేంది, నాకు దేవుడు ఉంటే చాలు అని అనేవాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ సమాజం నుంచి మంచి పేరున్నది. సేమ్ టైం దేవుడు కూడా ఏమంటాడు చూడండి, 22వ వచనం 1:22, యోబు 1:22. ఈ సంగతుల్లో ఏ విషయమందున యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు. వెతికితే కూడా ఆయన లోపల చెడు కనబడతలేదు. అనుచే చూడండి బైబిల్ ఎంత చక్కగా రాసిపెట్టింది. 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. కుజు దేశమందు యోబు అని ఒక మనిషి ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చెడుతనమును విసర్జించిన. ఇక దేవుడు ఆయనకి ఇచ్చిన బిరుదు ఏంటంటే నా సేవకుడైన యోబు అంటాడు. ఇప్పుడు అర్థమైంది, దేవుని సేవ చేస్తున్నాడు, దేవుని సేవకుడు. దేవుని సేవకునికి మామూలు వ్యక్తికి ఎంత తేడా ఉంటుంది అంటే చాలా తేడా ఉంటుంది. మామూలు వ్యక్తికి ఇట్లాంటి సమస్యలు వచ్చినాయంటే వాడు అట్లా జీవిస్తున్నాడు, వాని కరెక్ట్గా వాడి జీవితానికి అట్లాంటి పనిష్మెంట్ దేవుడు ఇచ్చిండని చెప్పేసి అనే అవకాశం ఉన్నది. కానీ ఇక్కడ దేవుని సేవ చేస్తున్న వ్యక్తికి, బీదలను కనికరించే వ్యక్తికి, జాలిపడే వ్యక్తికి, సహనం కలిగిన వ్యక్తి, కనికరం కలిగిన వ్యక్తి, మళ్ళా ఏం లేకుండా కాదు, గొప్ప ధనవంతుడు, ఎన్ని లక్షణాల వ్యక్తికి హెచ్చరిక లేకుండా సమస్య వచ్చిపట్టి. కనుక మన లైఫ్లో కూడా హెచ్చరిక లేకుండా సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నది. హెచ్చరిక లేకుండా వచ్చే ప్రమాదం. అట్లనే దావీదు జీవితంలో కూడా మంచి రాజ్యం స్థిరపరచబడ్డది. హ్యాపీగా నడుస్తూ ఉన్నది, యుద్ధాలు చేస్తూ ఉన్నది, జయం పొందుతూ ఉన్నది. సడన్గా ఒకరోజు 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం అటు చూస్తే మనకు తెలిసిన విషయం కదా. మంచిగా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, దావీదు యుద్ధాలు జయిస్తూ ఉన్నాడు, హ్యాపీగా వచ్చి పడుకున్నాడు. సాయంత్రం పూట చూడరాని దృశ్యం చూసాడు, అటాక్. ఆ అటాక్ ఆ లైఫ్లో ఎన్ని నష్టాలు వచ్చేసినాయంటే అన్ని నష్టాలు వచ్చేసినాయి. ఇంట్లో సమస్యలు, గొడవలు, మరణాలు, మర్డర్స్,
దావీదు కుటుంబంలో అన్ని స్టార్ట్ అయిపోయింది. కుమారులు నరహంతకులు అయిపోయారు. అన్నదమ్ముళ్ళే చంపుకోవాల్సి వచ్చింది, మందిని చంపడం కాదు. ఈ 11వ అధ్యాయం 2వ వచనంలో జరిగిన అటాక్ ఇంతంత కాదు. తన కుటుంబానికి మచ్చ, కుమారులు ఒకరినొకరు చంపుకోవడం, ఇంట్లో మరణాలు, ద్వేషాలు. ఇంకా మనం ముందుకు ఆలోచన చెప్తే అబ్షాలోమే తండ్రిని చంపడానికి ప్రయత్నం చేశాడు. మనం పేపర్లు అక్కడెక్కడ చూస్తున్నాం కదా, పిల్లలు పేరెంట్స్ని చంపుతున్నారని చెప్పేసి. ఏం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో పేపర్లో మనం చాలా చూస్తున్నాం కదా, భార్య భర్తను చంపుతా ఉన్నది, భర్త భార్యను చంపుతా ఉన్నది, పిల్లలు పేరెంట్స్ చంపేస్తా ఉన్నారు. మనం ఏం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అబ్షాలోమే దావీదుని చంపడానికి కుట్ర పన్నిండు. కనుక బుద్ధి కలుగుటకై దేవుని వాక్యం రాయబడ్డది. మనకు బుద్ధి కలుగుట, మనము ఆ పరిస్థితులు రాకుండా దేవుడు కనికరించి మనకు దేవుని వాక్యాన్ని ఇచ్చిండు. ఎక్కడెక్కడ బైబిల్లో పాపం కనబడుతుందో ఆ పాపానికి గురి కాకుండా దేవుని వాక్యాన్ని మనం ధరించుకోవాలి. దేవుని వాక్యం ధరించుకోవాలి. ఇట్లా ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తే సాతాను అవ్వను కూడా అటాక్ చేసి, అవ్వ అనుకోలేదు. ఆమెకి ఏం తెలుసు అంటే ఒకటి దేవుడే తెలుసు, అక్కడ తోట తెలుసు, అక్కడ సిచ్యువేషన్ తెలుసు, వాళ్ళకి ఇంకేం తెలియదు, ఏం తెలియదు. కానీ వాళ్ళ లైఫ్లో సాతాను ఎంటర్ అయింది. ఎంటర్ అయ్యి వాళ్ళ స్థితిని మార్చేసింది. వాళ్ళ స్థితికి వాళ్ళకి ఏం తెలుసు అంటే చెమట తెలియదు కదా, వాళ్ళకి చెమట తెలియదు, వేదన తెలియదు కదా, వాంఛ తెలియదు, చెమట తెలియదు, వాంఛ తెలియదు, వేదన తెలియదు, వ్యవసాయం తెలియదు, గచ్చబోదలంటే వాళ్ళకి తెలియదు, పొలం అంటే వాళ్ళకి తెలియదు కదా, కష్టపడడం తెలియదు. మంచిగా నడుస్తున్న కుటుంబంలో సాతాను ఎంటర్ అవ్వడం ద్వారా వాళ్ళకు జరగాల్సినంత కీడు జరిగిపోయింది. వాళ్ళు ఆ స్థితిని కోల్పోయారు. మన శానసారి మన స్థితిని మనం పోగొట్టుకోవాల్సిన ప్రమాదం ఉన్నది. మనము ఏమరపాటు చాలా డేంజర్. ఎప్పుడు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇంత జాగ్రత్త ఉన్న యోబు లైఫ్లోనే సంభవించినప్పుడు మన కుటుంబంలో సంభవించదు అని చెప్పడానికి వీల్లేదు. శాపాలు తెచ్చుకున్నారు. అప్పటి నుంచి మనుషులకు శాపాలు వచ్చినాయి, జంతువులకు శాపాలు వచ్చినాయి, వాతావరణకు శాపం వచ్చేసింది. అప్పటి వరకు గచ్చపొదలు లేవట. చూడు 18వ అధ్యాయం 3:18, అది ముండ్ల తుప్పలను గచ్చపొదను గల నీకు మొలిపించును. అప్పటి వరకు గచ్చపొదలు లేవు, అన్ని కూడా బాగున్నాయి. పాపము సృష్టిని చేంజ్ చేస్తున్నది. పాపము తన స్థితిని కదా, తన ప్లేస్ను చేంజ్ చేసేస్తున్నది. దేవుని సన్నిధిలో ఉండవలసిన వాళ్ళు బయటకు తరిమి వేయబడ్డారు, పంపించేసిండు దేవుడు. మన స్థితిని మార్చేది ఏంటంటే మన యొక్క పాపం. ఎప్పుడు ఏ సమయంలో సాతాను అటాక్ చేస్తాడో మనము జాగ్రత్త ఉండకపోతే నష్టాన్ని మనము అనుభవించాల్సి వస్తుంది. ఎప్పుడో చెప్పి రాదు, సమస్యలు చెప్పి కనుక దేవుని వాక్యం ధరించుకున్నప్పుడు వీటిని ఎదుర్కొనొచ్చు. దావీదు చెప్తున్నారు, పారిపో దావీదు పారిపోలే. దావీదు అంటారు, నేను పారిపోను అంటారు. నేను పోయేడుతుంటే దేవుని దగ్గరికి పోతా, దేవుని సన్నిధానికి పోతా. కానీ కొండలకు కానీ గుట్టలకు కానీ పక్షి పోయినట్లు పక్షులు పోతాయి. పక్షులకు ఆత్మ లేదు, పరిశుద్ధాత్మ లేదు. పక్షులు పోతుండొచ్చు. పక్షి పోతున్నంత మాత్రాన మనం పక్షులం కాదు కదా. లేదా పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు అంటారు. మనకు ఆత్మ ఉన్నది. ఇక్కడ సందర్భం ఏంటంటే మనము ఆత్మ కలిగిన వారము, పక్షులకు ఆత్మ లేదు, మనకు దేవుని ఆత్మ. కనుక ఎప్పుడు కూడా మనము ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసులు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అది చాలా మందికి అర్థం కాదు. అజాగ్రత్త ఎప్పటి కూడా ప్రమాదమే. చూదొక మాట చూడు, 1 పేతురు 5వ అధ్యాయం. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం.
నిబ్బరమైన బుద్ధి గలవారు మేలుక ఉండి మీ విరోధి అపవాది గర్జించిన ఎవరిని మింగుదనని వెతుకుతూ తిరుగుచున్నాడు. వెతుకుతున్నట. మనం కూడా దేవుని పరిచర్య కొరకు మనుషులను వెతకాల. వాడేమో దేవుని ప్రజలను నష్టం చేయాలని చెప్పి వెతుకుతా ఉంది. మనమే ప్రజలను దేవుని దగ్గరికి తీసుకురానికి మనం కూడా వెతకాలి. వాడు పని చేసుకుంటాడు, మనమే మౌనంగా ఉంటుంది. వాడు ఎవరిని మింగాలన్నా, ఎవరి కీడు తీసుకురావాలన్నా, ఎవరు వెంటబడాలన్నా, ఏ కుటుంబంలో మనం ఎంటర్ కావాలని చెప్పేసి వాడు వెతుకుతా ఉంది. మనం దేవుని వైపు ప్రజలను తీసుకురానికి మనం వెతకాలి. ఎవడు దొరుకుతాడా అని చెప్పేసి. మనం వెతికితే దొరుకుతారు, మనం వెతకకపోతే దొరకరు. మన సంఘము అభివృద్ధిలోనికి కనుక దేవుని బిడ్డలంగా పారిపోవడం దేవుని బిడ్డ లక్షణము కాదు. చెప్తారు, సమాజం చెప్తుంది, పరిస్థితులు చెప్తాయి, కొన్నిసార్లు బంధువులు చెప్తారు, దేవుని వదిలిపెట్టి పారిపో. పరిస్థితులు చెప్తాయి, పరిస్థితులు మాట్లాడతాయి. చాలాసార్లు మాట్లాడతాయి పరిస్థితులు. కొన్నిసార్లు పరిస్థితుల మాట విని మనం దేవునికి దూరం అయ్యే ప్రమాదం ఉన్నది. పరిస్థితులు మాట్లాడతాయి, వెళ్ళిపో, ఏం దేవుని నమ్ముకుంటే నీకు ఏం మేలు జరిగిందని చెప్పే ప్రమాదం ఉన్నది. పరిస్థితులు మాట్లాడతాయి చాలాసార్లు. ఇంకా దావీదు గారు పారిపోకుండా దేవుని శరణి వచ్చిండు. ప్రభువా, అందుకు స్టార్టింగ్ ఏమంటే నేను శరణి వచ్చి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత భద్రత ఉంటుంది, కాపుదల ఉంటుంది, జవాబు ఉంటుంది, ఆదరణ ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ఎన్నో ఉంటాయి. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత చాలా ఉంటాయి. బయట దేవునికి దూరంగా ఉన్నప్పుడు ఏమేమి ఉండయో దేవునిలోకి వచ్చిన తర్వాత అన్నీ ఉంటాయి. ఆ విశ్వాసం మనకు కావాలి. అది దావీదు లోపల ఆ విశ్వాసము దేవుడు కనుగొన్నాడు. కాబట్టి ఆయన దేవుడు చాలాసార్లు తప్పించుండు. సమస్యలు ఎదుర్కొన్నాడు, ఆయన పారిపోలేదు. ఎదుర్కోవడం గొప్ప విషయం. దేవుని బిడ్డల సమస్యను ఎదుర్కోవడము అది దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం. మళ్ళా చెప్తాను, సమస్యను ఎదుర్కోవడం దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం. అలాంటి కృప దేవుడు మనకి దయచేయను గాక. కాబట్టి